హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా అప్డేట్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ఇది బాలీవుడ్ అనమాట. అంటే హిందీ స్ట్రైట్స్ సినిమా అనమాట. మన సౌత్ ఇండియా నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ సినిమాలో అంటే వార్ టూలో నటించబోతున్నాడంట. ముఖ్యంగా సౌత్ ఇండియా అంటే మన తెలుగు ఇండస్ట్రీ తరపున ఆయన అయితే నటిస్తున్నాడు. కాకపోతే ఈ వార్ సినిమా వరల్డ్ వైడ్ అనమాట. ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా అనమాట. ప్యాన్ వరల్డ్ సినిమా. దీనికి భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు యాసరాజ్ కంపెనీ వాళ్ళు. దీని భారీ బడ్జెట్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అంటే ఆగస్టు 14వ తేదీ ఇది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ అనమాట. భారీగా రిలీజ్ కావడానికి కూడా ప్లాన్లు చేస్తున్నారు అనమాట మేకర్స్. సో ఇలా అయితే ఇప్పుడు ఈ సినిమా మీద నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ కొత్త అప్డేట్ ఎలాంటిదంటే కొత్త అప్డేటే కాదు, ఇది ఒక సెన్సేషనల్ అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ అప్డేట్ అయితే మన తెలుగు కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే, ఇంతవరకు ఉన్న ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి అప్డేట్ ఇంతవరకు ఏ సినిమా చేయలేదు, ఆడలేదు, రాలేదు కూడా అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ వార్ సినిమా అనే దానికి అంత భారీగా రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఈ తెలుగు సినిమా రైట్స్ కోసమని మన తెలుగు నుంచి సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు అయితే దీనికి ఏకంగా 90 కోట్ల రూపాయలతో రైట్స్ కొన్నారనమాట. అసలు ఇది కూడా ఒక చరిత్ర చెప్పుకోవాలంటే. అంటే ఒక బాలీవుడ్ సినిమా అంటే చెప్పాలంటే అది డబ్బింగ్ సినిమా అవుతుంది అనమాట. మన స్ట్రైట్ సినిమా అయితే కాదు. స్ట్రైట్ సినిమా అయితే ఒక స్టార్ హీరోలు చేసే స్ట్రైట్ సినిమాకు ఎంత రేట్ అయితే పలుకుతుందో తెలుగులో స్ట్రైట్ సినిమాకు, అంత రేట్ ఇంచుమించుగా బాలీవుడ్ సినిమా అంటే కేవలం మన ఎన్టీఆర్ గారు నటిస్తున్నారని ఆ ఒక నెపంతోనే దాదాపు 90 కోట్లతో తెలుగు రేట్స్ కొన్నారనమాట. సో ఇది కూడా ఒక చరిత్ర. ఇంతవరకు ఇలాంటి ఫీటు ఏ సినిమాకి రాలేదనమాట. అంటే 90 కోట్లు పెట్టి ఒక డబ్బింగ్ సినిమాని కొన్ని తెలుగులో ఆడించడం అనేది కూడా ఇంతవరకు జరగలేదు. ఇది కూడా ఒక చరిత్ర, ఒక రికార్డ్ అనమాట ఇది చెప్పాలంటే. ఇంకా అంతేకాకుండా ఇంకా ఇది రిలీజ్ విషయానికి వస్తే ఇంతవరకు ఇండియా సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ సినిమా ఇంత భారీగా రిలీజ్ అయితే చేయలేదు. అంత భారీగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అదే ఎన్ని థియేటర్లు తెలుసా? ఇండియాలోనే దాదాపు 9,000 థియేటర్లు అనమాట. ఈ 9,000 థియేటర్లు అనేటివి ఇంతవరకు మన ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ సినిమాను ఇంతవరకు ఇంత భారీగా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. దీని ప్రొడక్షన్ కంపెనీ యాసరాజ్ కంపెనీ వాళ్ళనమాట. సో అదొక భారీ నిర్మాణ సంస్థ కూడా అది. సో ఆ సంస్థ వాళ్ళు ఇండియా వైడ్గా 9,000 థియేటర్లు రిలీజ్ అవ్వడము అంటే ఇదొక ఇండియన్ హిస్టరీ అనమాట. తెలుగు కానీ కాదు, ఒక ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక మైలురాయి లాంటిది అనమాట. సో అంత భారీగా అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఆగస్టు 14 అంటే ఇంకా డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు వగేరా అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఇది అనౌన్స్ చేశారనమాట 9,000 థియేటర్లని. అంటే ఇంకొకటి ఇంత భారీగా అంటే ఇంతకంటే ఒక స్టెప్ కింద అనమాట, ఒక స్టెప్ తక్కువగా ఉన్న ఇంకొక అంటే ఇంతవరకు ఉన్న చరిత్ర ఏంటంటే 7,500 థియేటర్లు అనమాట. అది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన రోబో 2 సినిమాకు ఇండియా వైడ్గా 7,500 థియేటర్లో రిలీజ్ చేశారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ అయితే అదే. ఇప్పుడు ఇంకా వార్ 2 రిలీజ్ కాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ అయితే ఇండియన్ సినిమా చరిత్రలో ఉన్న రికార్డు రోబో 2నే ఇప్పటి వరకు అదే ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు వార్ 2 అయితే 9,000 థియేటర్లని అనౌన్స్ చేశారు. కానీ అది ఎంత మేరకు అది అంత 9,000 థియేటర్లో రిలీజ్ చేస్తారా లేదనేది చూడాలన్నమాట. కాకపోతే అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది పాన్ వరల్డ్ మూవీ. ఇంకా ఇందులో స్టారర్ జూనియర్ సౌత్ ఇండియా అంటే మన సౌత్ ఇండియా నుంచి సౌత్ ఇండియాని కాదు RRRతో ఒక పాన్ ఇండియా స్టార్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి గుర్తింపు వచ్చిందనమాట. అంతేకాకుండా హృతిక్ రోషన్ గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. మనము ఒక ఇండియానే కాదు, అదర్ కంట్రీస్ ప్రపంచ దేశాల మొత్తంలో కూడా ఒక అన్నప్పుడు హృతిక్ రోషన్కి జేమ్స్ బాండ్ ఆ సిరీస్లో హీరోగా తీసుకోవాలని కూడా ఒక ప్రపోజల్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాలు వస్తాయి కదా, అందులో జేమ్స్ బాండ్ చాలా మంది చేస్తారు జేమ్స్ బాండ్గా అనమాట. ఆ తరహాలో హృతిక్ రోషన్ను కూడా జేమ్స్ బాండ్గా తీసుకోవాలి అనేది అది ప్రపోజల్ జరిగాయి. కాకపోతే ఎందుకనో అది కుదరలేదన్నమాట. సో అంతటి స్టార్డమ్ కలిగిన స్టార్ హృతిక్ రోషన్ అనమాట. సో ఇటు వరల్డ్ వైడ్గా స్టార్డమ్ ఉన్న హీరో ఒకరైతే హృతిక్ రోషన్ అయితే, మన ఇండియా వైడ్గా కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సౌత్ ఇండియా నుంచి ఒక పెద్ద మాస్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమానే వార్ 2. ఈ మధ్యనే వార్ 2 సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే ఎన్టీఆర్ గారి నటిస్తున్న ఆ క్యారెక్టర్ అనమాట, అంటే ఏజెంట్ విక్రమ్
అతని పేరు ఏజెంట్ విక్రమ్ అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అది కూడా ఇంకా ఫుల్ దుమారం లేపిందనమాట. ఏజెంట్ విక్రమ్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా వార్ 2లో నటిస్తున్నారని చెప్పి. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇక వార్ 2 నుంచి రావడం అంటే సంతోషకరమైన విషయం అయితే. అంతేకాకుండా ఇన్ని 9,000 థియేటర్లో రిలీజ్ కావడం కూడా ఒక చరిత్ర. ఇంకా వరల్డ్ వైడ్గా కూడా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఇంకా ఇన్ని రికార్డ్స్ కలిగిన ఈ వార్ 2 సినిమా రేపు ఆగస్టు 14వ తేదీ రిలీజ్ అయిన తర్వాత అది నిజంగా ఇప్పుడు ఎన్ని థియేటర్లు అయితే రిలీజ్ చేశారో ఈ ఇండియన్ హిస్టరీ అంటే ఇంతవరకు రాని అంటే ఏ సినిమా రిలీజ్ కానంతగా అంత భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ కలెక్షన్లు కూడా దాదాపు అదే రేంజ్లో రావాలని కోరుకుందాం అనమాట. దాదాపు ఇండియన్ సినిమా చరిత్ర మొత్తం ఇంతవరకు రానటువంటి కలెక్షన్ కూడా అంటే అంత థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కలెక్షన్ కూడా అదే విధంగా వచ్చి ఇంకా అన్ని రికార్డులు క్లియర్ చేస్తారా లేకపోతే ఇక పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇంకా రిలీజ్ అయిన తర్వాత అయితే మనం చూడాలి. సో ఇది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వార్ నుంచి వచ్చిన ఒక మెగా అప్డేట్ అనమాట. సో ఇంకొక సినిమా విషయానికి వస్తే మన దుల్కర్ సల్మాన్ అంటే ఇతను యాక్చువల్గా మలయాళం అంటే మమ్ముట్టి స్టార్ హీరో అయిన మలయాళంలో ఆ స్టార్ హీరో కొడుకు దుల్కర్ సల్మాన్ అనమాట. ఈయనైతే ఏకంగా మన తెలుగు సెటిల్ అయిపోయాడు. అంటే చెప్పాలంటే ఇప్పుడు కంప్లీట్గా తెలుగు హీరోగా మారిపోయాడు అనమాట. సో ఇతను కింగ్ ఆఫ్ కొత్త అని ఒక సినిమా మలయాళం నుండి స్టార్ట్ చేశాడు. అది రిలీజ్ అయితే అది బాగా డిజాస్టర్ అయిందనమాట. పక్కా వాటర్ ఫ్లాప్ అయిన సినిమా. అంటే భారీ అంచనాలతో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా దుల్కర్ సల్మాన్ది. అది అంచనాలకు అందుకోలేక చాలా డిజాస్టర్ అయిపోయిందనమాట. సో అప్పటి నుంచి ఈయన ఇంతవరకు ఒక మలయాళంలో ఒక సినిమా కూడా ఒప్పుకోలేదు, ఒక సినిమా కూడా చేయలేదన్నమాట. దీనికి కారణం ఏంటంటే మన తెలుగులో ఆఫర్లు ఈయనకు చాలా ఆఫర్లు రావడం అనమాట. ఆ తర్వాత అయితే సీతారామకు ముందే మహానటి సినిమాలో ఒక జమిని గణేశన్ లాగా అది అద్భుతంగా నటించాడు. మంచి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అది. అది అయిన తర్వాత మళ్ళీ సీతారామం కూడా ఇంకా సెన్సేషనల్ అనమాట. అది కూడా ఒక మాస్టర్ పీస్ లాగా మిగిలిపోయింది అనమాట సీతారామం. సో ఆ తర్వాత ఇంకా లక్కీ భాస్కర్ సినిమా అదైతే ఏకంగా తెలుగులోని స్ట్రైట్ సినిమా. తెలుగులో మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా అయితే ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. మన తెలుగులో 100 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా ఇంకా ఓటీటీలో కూడా నెంబర్ 1 పొజిషన్లో నిలిచిందనమాట. ఇటు మెయిన్ థియేటర్లోను ఇటు పక్క ఓటీటీలోను కూడా అన్ని విధాలుగా ఈ సినిమా అయితే టాప్లో ట్రెండింగ్ అయిందనమాట. సో కాబట్టి ఇంకా దుల్కర్ సల్మాన్ ఆ రోజు నుంచి ఈ కింగ్ ఆఫ్ కొత్త అయితే ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో ఆ రోజు నుంచి మలయాళంలో ఒక సినిమా కూడా చేయలేదు. ఈయన కంప్లీట్గా తెలుగు ఇండస్ట్రీ పైన డిపెండ్ కాదు. కాకపోతే ఈయనకు పాన్ ఇండియా ఫేమ్ ఉందన్నమాట దుల్కర్ సల్మాన్కి. ఇటు తమిళ్లోని మంచి ఫేమ్ ఉంది, మలయాళం ఉంది, ఇటు తెలుగులో ఉంది. సో అన్ని విధాలుగా ఈయనకు మంచి ఫేమ్ ఉంది కాబట్టి మన తెలుగు వారు వీరిని అంటే దుల్కర్ సల్మాన్ని బాగా ఆఫర్లు వస్తున్నారనమాట. సో అదే కాకుండా ఇప్పుడు లక్కీ భాస్కర్ అయిపోయిన తర్వాత ఇంకొక సినిమా అయితే మన రాణా దుల్కర్ సల్మాన్ ఇద్దరు కలిసి ఒక కాంతా అనే సినిమాని నిర్మించడమే కాదా వీళ్ళు నిర్మిస్తూ ప్లస్ ఇద్దరు కలిసి చేస్తున్నారంట. ఆ సినిమాకి నటిస్తున్నారు అనమాట. యాక్టర్గా కూడా ఆర్టిస్ట్గా చేస్తూ నిర్మిస్తూ ఉన్న సినిమా. ఇదొక పీరియాడిక్ మూవీ అనమాట. ఇది మెడ్రాస్ ఒక దాని బ్యాక్డ్రాప్లో అనమాట. ఒక 1954 సంథింగ్ అది ఎప్పుడు ఆ డేట్స్ నాటి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక పీరియాడికల్ మూవీగా ఈ సినిమాని అయితే చేస్తున్నారు అనమాట. రాణా ప్లస్ దుల్కర్ సల్మాన్ వీళ్ళు నిర్మాతలుగా ఉంటూ మళ్ళీ యాక్టర్గా కూడా చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇంకొక సినిమా అయితే ఇంకా సీతారామం సినిమా చేశారు కదా. సీతారామం ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇంకొక సినిమా అనమాట. ఈయనతోనే ఇంకొక సినిమాని అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఇప్పటికే దాదాపు 3-4 సినిమాలలో సైన్ కూడా చేస్తారు తెలుగులోనే. ఇంకా వేరే లాంగ్వేజ్లో ఏది చేయట్లేదు. అంటే ఈయన సొంత మదర్ లాంగ్వేజ్ అయిన మలయాళం కూడా అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ తెలుగు పైన పక్కగా ఫోకస్ పెట్టాడనమాట. ఫోకస్ పెట్టి తెలుగులోనే సెటిల్ అవ్వాలని చేస్తున్నాడు. కాకపోతే ఖచ్చితంగా సెటిల్ కూడా అవుతాడు. ఎందుకంటే ఇప్పటికే మన తెలుగు స్టార్లతో కలిసి నటిస్తున్నారు. ఇంతకుముందు ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు అయినాయి అనమాట. సో కాబట్టి ఈయన ఇంకా తెలుగులో సెటిల్ అవ్వడానికి ఇంకా త్రివేంద్రం నుంచి హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోయాడు. సో ఇది ఈ రోజు ఉన్న విశేషాలు అనమాట. సో మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాము. సో మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.